నమస్కారం మాస్టర్ ఈకే. మన గురుదేవులు శ్రీమాన్ కులపతి ఎకిరాల కృష్ణమాచార్యుల వారు ప్రసాదించిన శంఖారావము శ్రీమద్ భగవద్గీత రహస్య ప్రకాశములోని మొదటి అధ్యాయము అర్జున విషాదయోగములోని శ్లోకములకు మన గురుదేవులు ఇచ్చిన చక్కటి వివరణము ఇప్పుడు విందాము. శ్రీకృష్ణాయ నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. వ్యక్తికి ఏది కావలియునో జాతికి కూడా అదే కావలియును. అనగా తనకేది కావలియునో ఇతరులకు కూడా అదే కావలియునని అర్థము. దీనిని గుర్తించుటే ధర్మమును గుర్తించుట. దీనిని గుర్తించినట్టు చేయు దివ్యవాక్యే శంఖారావము. శరీరము అను రథములో నుండి ఇది వినిపించును. ఈ శంఖారావమును విని తానును పూరింపవలసిన వాడు దేహములోని జీవుడు. ఇందు వినుట విని పూరించుట అను రెండు అంశములున్నవి కనుక మొదట వినిపించువాడు కూడా విని పూరించువానితో బాటు ఈ శరీరమున ఉండవలెను. వారిరువురును దేహమును రథమున యానము చేయుచున్నారు. మమకారపు భావములనబడు గ్రుడ్డివాని కొడుకులకును పాండురములగు భావములైన పాండురాజు కొడుకులకును నడుమ సమస్యల యుద్ధము జరుగుచుండగా ఇరుపక్షముల సైన్యములు ధర్మమును క్షేత్రమున బారులు తీర్చియుండగా
రెండు సైన్యములకు నడుమ ఈ రథం ఆగినది. అందున్న ఇద్దరును నరనారాయణులు. నరుడనగా జీవిగానున్న ప్రజ్ఞ, నారాయణుడనగా జీవులలోనున్న ప్రజ్ఞ. నారాయణుని నుండి పుట్టిన నరుడు సంకల్పమును అనుసరించి దేహమును రథమును, ఇంద్రియములను గుర్రములను సిద్ధపరచుకొనును. వాస్తవమునకు సారథియే వీరిని సిద్ధపరపవలెను. కనుక నారాయణుడే సారథి అయి కూడా దిగివచ్చి సిద్ధపరచినాడు. ఈ దిగివచ్చుటయే అవతరణము అనబడును. ఈ దిగివచ్చిన మూర్తినే అవతారము అందురు. దేహము, ఇంద్రియములు మున్నగునవి మానవునకున్నవి గాని అవి కలుగుట మాత్రము దైవము నుండి దిగివచ్చిన సంకల్పమే. ఈ జగద్వ్యూహమంతయు దివ్య సంకల్పమే గాని జీవ సంకల్పము కాదు. ఈ సంకల్పమునే మాయా అందురు. ఇది భగవంతునిది అనగా నారాయణునిది. నరుడైన జీవుడు మాత్రము ఈ వ్యూహముల సామరస్యమును అనగా పొందికను గమనించుకొనవలసి ఉన్నది. ఈ సామరస్యమే యోగము. అది తిన్నగా కుదిరినప్పుడు దేహము తెల్లని గుర్రముల రథమగును అనగా ఇంద్రియములు పరిశుద్ధి చెందును. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం నినద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. తతః శంఖాస్య భేర్యస్య పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్. తతః శ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఉభయ సైన్యముల మధ్య ఇట్లు పొందిక కుదిరిన రథమునందు నారాయణుడు పూరించు శంఖారావము నరునకు అనగా జీవునకు ధర్మబోధయై వినిపించును. ఈ బోధనే వ్యాసుడు భగవద్గీత అని వ్యవహరించినాడు. గీత అనగా గానము చేయబడినది. అది శ్లోకరూపము, సంగీత రూపము మాత్రమే గాక జీవుడు అలవరుచుకొనవలసిన గానము. మనస్సునకు ఇంద్రియముల నుండి గోచరించు సృష్టియు అందలి సన్నివేశములను పరస్పర సంఘర్షణ లేక సంగీతమునందలి రాగ తాళ భావ స్వరముల వలె సామరస్యమందవలెను. ఒక గ్రంథమున మనము అక్షరములను, పదములను, వాక్యములను చదువుచున్నను అవిగాక అందలి భావములుగాక
ఆ భావముల మొత్తము యొక్క సంస్కారమే ఎట్లు ప్రాధాన్యము వహించుచున్నదో ఇదియును నట్లే మొత్తము సామరస్యము ప్రాధాన్యము వహింపవలెను. ఆ సామరస్యమే దైవము, దానిలోని భిన్నాంశము జగత్తు. ఈ కారణముననే ధర్మ సందేశమగు నీ శంఖారావము వ్యాసునిచే గీత అని వ్యవహరింపబడినది. ఈ దేహమున వినిపించువాడొకడును విని పూరించువాడొకడును ఉండుట నారాయణుని మాయ. ఈ విధముగా వేరైన జీవుని సృష్టి నారాయణుని నుండి దిగివచ్చిన సంకల్పము. అతడెన్నడును సంకల్పించడు, కానీ వాని నుండి సంకల్పము వెలువడుచుండును. మనము మనస్సు నుండి ఊహలను పిలువనప్పుడు కూడా ఊహలు తమంత తాము బయలుదేరి ఎట్లు వెలువడుచుండునో అట్లే దైవ సంకల్పము కూడాను. వెలువడుచున్న సంకల్పమునకు దైవము సాక్షియే గాని దాని యందు చిక్కుకొనడు. అట్లే వెలువడుచున్న భావములకు మానవుడు సాక్షిగా నుండి వాని యందు చిక్కుకొనుకున్నచో యోగియగును. భావములను నిరోధించువాడు యోగి కాడు, అతడు మిథ్యాచారుడనబడును. నిరోధించుట కూడా ఒక యూహయే గనుక నిరోధించువాడందు చిక్కుకొనును. చిక్కుకొనకుండా వానిని గమనించినచో అవి చెడు మార్గము నుండి మంచి మార్గమునకు సర్దుకొనును. ఎంత దురాచారుడైనను ఈ అనన్యభావమున నారాయణుని భావించువాడు సాధువేయగును. ఈ చిక్కుకొనకుండుటకు ఒక నేర్పరితనము కావలెను. కనుక యోగమనగా నిజమైన నేర్పరితనము. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం మిదమాహ మహీపతే. ఈ దేహమున ధర్మమనబడు శంఖారావము సారథి రూపుడైన నారాయణునిచే చేయబడును. ఆ రావము మనస్సు నుండి పంచేంద్రియములలోనికి దిగివచ్చి పంచభూతాత్మకమైన శరీరమును నిర్వహించుచు పంచతన్మాత్రల మూలమున జన్యమైన సమన్వయముగా వినబడవలెను. కనుక శ్రీకృష్ణుడు ఊదిన శంఖము పేరు పాంచజన్యము. ఇక నరుడు పూరించు శంఖము తన స్వంతము కాదు, దేవునిచే దత్తము. కనుక అర్జునుడు ఊదిన శంఖము పేరు దేవదత్తము. ప్రతి దేహమునందును నరనారాయణులుందురు గనుక ఒకరి నుండి ఇంకొకరు ఈ ఉద్బోధ నందుకొందురు. కనుక అందించిన వానిలోని నారాయణుడు గురువు, అందుకొన్న వానిలోని నరుడు శిష్యుడు. ఈ సంబంధమునే గురు శిష్య సంబంధం అందురు.
అందరిలోనున్న నారాయణుడు జగద్గురువనియు మనకందించినవాడు గురువనియు సంప్రదాయము. కనుక నమ్మిన వానికి గురువే నారాయణుడు. అర్జునునకందించినవాడు స్వయముగా నారాయణుడే. ఈ గురుపరంపరకు మూలపురుషుడు కనుకనే కృష్ణుడు జగద్గురువని వ్యవహరింపబడినాడు. కృష్ణం వందే జగద్గురుం. గురుపరంపర లేనిదే గురు శిష్య సంసర్గమైన యోగము లేదు. ఈశ్వరుడు సర్వభూతములలోనూ హృదయములందు నిలచి చక్కని యంత్రవ్యూహము వలె జగత్తును నిర్వహించుచున్నాడు. కనుక అవసరమైన నాడు అతడే ఒక నిరూపమై సమయమునకు గురువుగా శిష్యునాకర్షించును. ఈ ఆకర్షణనే ఉపదేశమందురు. ఈ లోపున శిష్యుడు గురువు కొరకు తడవులాడి ప్రయోజనము లేదు. అందు జీవిత పరిమాణము వ్యర్థమగును. గురువు లభింపలేదని తహతహపడుచు ఆ తహతహయే జిజ్ఞాస అనుకునివారు కొసవెర్రి వేదాంతులు. తనకు కనిపించు వారిలో ఎవడు గొప్ప గురువో నిర్ణయించుటకు బాధపడుటయు, తాను శిష్యుడో గురువో అవతారమో అని తెలుసుకొనుటకు వితర్కించుటయు దురహంకారమును సూచించును. గురువు మాట మరచి విశ్వప్రేమ మార్గమున సర్వాంతర్యామిగానున్న జగద్గురువునకు తన భక్తి చెల్లించుచు జీవుల ఎడ తన కర్తవ్యమును నిర్లిప్తముగా నిర్వహించుచుండుటయే వాస్తవమైన యోగ మార్గము. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే
रोमहर्षश्च जायते। गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते। न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः। निमित्तानि च पश्यामि विपरीतानि केशव। न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे। न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च। किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा। येषामध्ये काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च। आचार्याः पितरः पुत्राः सधैव च पितामहाः। मातुलाः स्वसुराः पौत्राः स्याला सम्बन्धिनस्तदा। एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन। अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते। निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन। पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः। तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान्। स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव। यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः। कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम्। कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्। कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन। कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः। धर्मे नष्टे कुलं कृष्ण मधर्मोऽभिभवत्युत। अधर्माभिभवात् कृष्ण प्रद्युष्यन्ति कुलस्त्रियः। स्त्रीषु दुष्टासु वार्ष्णेया जायते वर्णसङ्करः। संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च। पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः।
दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा। अहो बत महात्पापं कर्तुं न्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्यु स्तन्मे क्षेमतरं भवेत्। संजय उवाच एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः। భారత యుద్ధమునకై బారులు తీర్చిన కురుపాండవ సేనల నడుమ నిలబడి అర్జునుడు ఉభయ సైన్యములను ఒకమారు పర్యాలోకనము చేసెను. పోరుటకు వచ్చిన వారందరూ తన చుట్టములు, గురువులు, మిత్రులు అందరును ఆత్మీయులు. వారిని చూచి అర్జునునకు జాలి కలిగెను. దుఃఖము పెల్లుబికి వచ్చెను. సారథి అయిన కృష్ణునితో ఇట్లనెను, ఈ స్వజనమును చూడుము, వీరితో మనము యుద్ధము చేయుట అన్యాయము. స్వజనముతో యుద్ధమేమి? ఇందెవరు చనిపోయినను మనకు దుఃఖమే గాని సంతోషము కలుగదు. ఇందు గెలిచినను అది ఒక గెలుపగునా? మనము రాజ్యసుఖములు అనుభవించుట ఎవరిని సంతోషపెట్టుటకో వారిని చంపి నెత్తుటి కూటి వలె మనమీ రాజ్యమును కట్టబెట్టుకొని లాభమేమి? మరియు యుద్ధము హింసాత్మకము. ఆ మార్గం అవలంబించుటలో మనకు గల వివేకమేమి? తెలియక వారు సిద్ధపడినను తెలిసి మనమేల తప్పు చేయవలెను. ఈ సందర్భమున వారు నన్ను చంపినను మనము తప్పు చేయుట కన్నా చచ్చుటయే క్షేమము. ఈ కూడని పరిస్థితులను ఎదుర్కొనిన నాకు చిత్తశాంతి నశించి మేను కంపరమెత్తుచున్నది. నేను యుద్ధము చేయను. ఇట్లు పలికి అర్జునుడు రథమున కూలబడిపోయెను. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमो